ఇది ఊహించండి. మీరు ఒక కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. చాలా సంవత్సరాల కల. 4 అంతస్తుల విశాలమైన భవనం, పెద్ద బాల్కనీ, అందమైన గార్డెన్ అనుకున్నారు. కానీ నిర్మాణం మధ్యలో డబ్బులు సరిపోవడం లేదని చివరికి 2 అంతస్తులే కడతారు. బాల్కనీ లేదు, గార్డెన్ స్థానంలో సిమెంట్ ఫ్లోర్. మీకు ఎలా ఉంటుంది? కల నెరవేరిందనే సంతోషమా, లేక అనుకున్న విధంగా కట్టుకోలేకపోయామని బాధ? ఇదే కదా నేడు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో జరుగుతుంది. ఒకప్పుడు దక్షిణాసియాలోనే అత్యంత ఆధునికంగా 8 లేన్ల ఎక్స్ప్రెస్ వేగా రూపుదిద్దుకోబోతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కేవలం 6 లేన్ల జాతీయ రహదారిగా మారిపోయింది. అంతేకాదు, భద్రతకు సంబంధించిన ఎన్నో ఫీచర్లు తగ్గించేశారు. ఈ మార్పు వెనుక ఉన్న కారణాలేంటి? ఈ నిర్ణయం వల్ల ప్రాజెక్టు చుట్టూ భూములు కొనుక్కున్న వారికి, ఆ ప్రాంత ప్రజలకు, హైదరాబాద్ భవిష్యత్తుకు ఏం జరుగుతుంది? ఈ వీడియోలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. హైదరాబాద్ అంటే ఇప్పుడు ఊపిరి పీల్చుకోలేని ట్రాఫిక్. ఒక చోట నుంచి మరో చోటికి వెళ్తే అర్ధరాత్రి అవుతుంది. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం అనుకున్నారు: రింగ్ రోడ్లు. మనకు ఇప్పటికే ఉన్న ORR ఔటర్ రింగ్ రోడ్ నగరానికి చాలా వరకు సరిపోయింది. కానీ నగరం విస్తరిస్తూ సంగారెడ్డి, శంషాబాద్ వంటి ప్రాంతాలు కూడా హైదరాబాద్లో భాగమైపోయాయి. ఈ నేపథ్యంలో నగరం చుట్టూ 3వ వలయంగా, థర్డ్ రింగ్ రోడ్గా ఏర్పడే ప్రాజెక్టే ఈ RRR రీజనల్ రింగ్ రోడ్. ఒకసారి ఊహించుకోండి, ఈ ప్రాజెక్టు పూర్తయితే మీరు సంగారెడ్డి నుంచి భువనగిరికి వెళ్ళాలంటే నగరంలోకి రాకుండా ఒక ఎత్తైన 8 లేన్ల విశాలమైన రోడ్డుపై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. మీ సమయం ఆదా అవుతుంది, కాలుష్యం తగ్గుతుంది. ఇది కేవలం రోడ్డు మాత్రమే కాదు, అభివృద్ధికి సూపర్ హైవే. ఈ కలలకు ధర ఎంత అంచనా వేశారో తెలుసా? సుమారు 38,000 కోట్లు. అంటే ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక్కో కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి దాదాపు 100 కోట్లు ఖర్చు అవుతుందని అర్థం. ఇంత భారీ బడ్జెట్తో ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లా నిలవాల్సి ఉంది. కానీ ఈ సంఖ్య ప్రాజెక్టుకు ముల్లుగా మారింది. మార్చి 2026 నాటికి ఈ ప్రాజెక్టుపై ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును 8 లేన్ల ఎక్స్ప్రెస్ వేగా కాకుండా కేవలం 6 లేన్ల జాతీయ రహదారి, నేషనల్ హైవేగా మార్పు చేస్తూ నిర్మించాలని నిర్ణయించింది. అంటే ఈ ప్రాజెక్ట్ ఇక నుంచి ఎక్స్ప్రెస్ హైవే హోదా లేదు, ఇది కేవలం నేషనల్ హైవేగానే ఉండబోతుంది. ఇది కేవలం లేన్ల విషయం మాత్రమే కాదు, మొత్తం ప్రాజెక్టు స్వరూపమే మారిపోయింది. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తాను. మా ఊర్లో ఒక ఆయన ఉండేవారు. చాలా పెద్దగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మంచి మంచి వంటకాలు, పెద్ద ఫంక్షన్ హాల్, డీజే అన్నీ ప్లాన్ చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో బడ్జెట్ కుదరలేదు. అప్పుడు ఏం చేశారు? ఫంక్షన్ హాల్ స్థానంలో టెంట్, డీజే స్థానంలో టేప్ రికార్డర్, వెరైటీ వంటకాల స్థానంలో బిర్యానీ మాత్రమే. పెళ్ళి అయింది, కానీ అతని మనసులో మాత్రం ఒక లోటు మిగిలిపోయింది. RRR విషయంలో కూడా ఇదే జరిగింది. ఖర్చు ఎక్కువగా ఉందని, బడ్జెట్ కంట్రోల్లో ఉంచుకోవాలని కేంద్రం భావించింది. దీంతో ప్రాజెక్టులో ఎన్నో కోతలు విధించారు. ఈ కోతల వల్ల మనకు ఏం నష్టం జరిగింది అది ఇప్పుడు చూద్దాం. ఈ కోతల వల్ల కేవలం సంఖ్యల్లోనే కాదు, భద్రతలో, అనుకూలతలో చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చాయి. ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ఫస్ట్, సర్వీస్ రోడ్లు లేవు. ఎక్స్ప్రెస్ వే అంటే హై స్పీడ్ ట్రాఫిక్ కోసం ప్రత్యేకమైన రోడ్డు. దానికి పక్కనే స్థానికుల వాహనాలు, ఆటోలు, సైకిళ్ళ కోసం సర్వీస్ రోడ్లు ఉంటాయి. ఇప్పుడు ఆ సర్వీస్ రోడ్లు లేవు. అంటే ఏంటి? ఒకే రోడ్డుపై 100 కిలోమీటర్ల వేగంతో పోయే కారు మరియు నెమ్మదిగా వెళ్ళే ట్రాక్టర్ లేదా ఆటో ఢీకొనే ప్రమాదం పెరిగింది. ఇది చిన్న విషయమా? ఇది ప్రాణాలతో ఆడుకునే విషయం. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అంతకుముందు ఇక్కడ స్పీడ్ లిమిట్ 120 km/h అంటే 120 కిలోమీటర్ల స్పీడ్ వరకు ఉండాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు దాన్ని 100కు కుదించారు. నెంబర్ 2, వంతెనలు సగానికి తగ్గాయి. ఉత్తర ప్రాంతంలో సంగారెడ్డి దగ్గర వంతెనలు, కల్వర్టర్ల సంఖ్యను సగానికి తగ్గించారు. ఒక్కసారి ఆలోచించండి, వర్షాకాలంలో నీరు ఎక్కడికి పోతుంది? స్థానికంగా వరదలు వస్తాయా? ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికి రైతులకు, స్థానికులకు ఇబ్బంది అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా స్పష్టంగా లేవు. 3వ పాయింట్, లైటింగ్, చీకటిలో ప్రమాదాలు. ఎక్స్ప్రెస్ వే అంటే రాత్రి పగలు లేకుండా నక్షత్రాల్లా వెలిగే లైట్లు. కానీ ఇప్పుడు ఈ లైట్లు గ్రామాల పరిధిలో మాత్రమే ఉంటాయి.
అంటే రోడ్డులో ఎక్కువ భాగం చీకటిలో మునిగిపోతుంది. ఇప్పటికే వేగం ఎక్కువ, ఇరుకైన రోడ్డు, సర్వీస్ రోడ్డు లేవు. పైగా లైట్లు లేకపోతే రాత్రి ప్రయాణాలు ఎంత ప్రమాదకరంగా మారతాయో ఊహించుకోగలరా? దీనిపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదాలకు ఆహ్వానం పెట్టుకున్నట్లే. ఇది ఒక తండ్రి తన కొడుకు ఒక స్పోర్ట్స్ బైక్ కొనాలనుకొని డబ్బులు సరిపోక సైకిల్ కొనుక్కొని ఇచ్చినట్లు ఉంది. ఇది ఒక భారీ ప్రాజెక్ట్. లక్షలాది మంది ప్రయాణికులు, ఈ ప్రాంత ప్రజల జీవితాలతో ముడిపడి ఉంది. ఇలాంటి కోతలు భవిష్యత్తులో ఎన్ని ప్రాణాలకు మూలమవుతాయో ఎవరికి తెలుసు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం. ప్రాజెక్ట్ డౌన్గ్రేడ్ అయినా, భద్రతా ప్రమాణాలు తగ్గినా ఈ రోడ్డు పక్కన భూముల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. Housing.com నివేదిక ప్రకారం సంగారెడ్డి, శంకర్పల్లి వంటి ప్రాంతాల్లో భూముల ధరలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది. రాజయ్య అనే రైతు ఉండేవాడు సంగారెడ్డి దగ్గర. అతనికి 5 ఎకరాల పొలం ఉండేది. RRR వస్తుందని వార్త రాగానే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అతని దగ్గరకు వచ్చి, రాజయ్య, నీ భూమికి ఇప్పుడు కొంత అమౌంట్ ఇస్తాం, ఇక 2 ఏళ్లలో 5 కోట్లు అవుతుందని ఒప్పించారు. రాజయ్య భూమిని డెవలప్మెంట్కి ఇచ్చేశారు. ఇప్పుడు RRR డౌన్గ్రేడ్ అయినా ఆ ప్రాంతంలో ధరలు పడిపోలేదు. ఎందుకంటే అక్కడ ఇప్పటికే భారీగా బిల్డర్లు, పెట్టుబడిదారులు భూములు కొనేశారు. ఇప్పుడు వారు తమ డబ్బులు కాపాడుకోవడానికి ధరలు తగ్గించడం లేదు. కానీ రాజయ్య లాంటి వాళ్ళకి ఏమైంది? అతని భూమి ఇప్పుడు నిజంగా అంత డెవలప్మెంట్ జరుగుతుందా, లేక కేవలం స్పెక్యులేషన్తోనే ధరలు ఎక్కువగా ఉన్నాయా? ఇది కేవలం రాజయ్య కథ కాదు. వేలాది మంది సామాన్యులు, మధ్యతరగతి వారు తమ జీవితపు సంపాదనను పెట్టుబడి పెట్టి ఈ ప్రాంతంలో ప్లాట్లు కొన్నారు. వారి కల ఇప్పుడు నిజమవుతుందా, లేక వారు కూడా నిరాశకు గురి అవుతారా అనేది ముఖ్యమైన ప్రశ్న. ఈ నిర్ణయంపై ట్రాఫిక్, మౌలిక సదుపాయాల నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రకారం 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వాహనాల సంఖ్య ఇప్పటికంటే రెట్టింపు అవుతుంది. అప్పటికి ఈ 6 లేన్ల రోడ్డు సరిపోదు. మళ్ళీ విస్తరణ చేయాలంటే అప్పటికే ఇరువైపులా నిర్మాణాలు వచ్చేస్తాయి. దానికి భూసేకరణ ఖర్చు ఇప్పటికంటే 10 రెట్లు ఎక్కువ అవుతుంది. సర్వీస్ రోడ్లు లేకపోవడం, వంతెనలు తగ్గించడం వల్ల భవిష్యత్తులో నిర్వహణ ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే హై స్పీడ్ రోడ్డు మీద స్థానిక ట్రాఫిక్ కూడా రావడం వల్ల రోడ్లు త్వరగా దెబ్బతింటాయి. ఇప్పుడు డబ్బు ఆదా చేశామనుకుంటే భవిష్యత్తులో మనమే మరింత ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. చివరిగా ఈ రీజనల్ రింగ్ రోడ్ RRR ప్రాజెక్టు జరగడం అయితే ఖాయం. రోడ్డు వస్తుంది, కనెక్టివిటీ మెరుగవుతుంది. కానీ మనం అనుకున్నంత గొప్పగా, అనుకున్నంత సురక్షితంగా ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం, నిర్మాణ సంస్థలు ఏం చేయాలి? ఫస్ట్ది భద్రతా చర్యలు. లైటింగ్ విషయంలోనైనా మినహాయింపు ఇవ్వాలి. ప్రమాదకర ప్రాంతాల్లో అదనపు సైనేజీలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ స్థానికులకు ప్రత్యామ్నాయం. సర్వీస్ రోడ్డు లేకపోతే స్థానిక గ్రామాల నుంచి హైవే పైకి రాకుండా ఉండేలా సర్వీస్ లైన్లు లేదా అండర్ పాస్లు తప్పనిసరిగా నిర్మించాలి. నెక్స్ట్ పారదర్శకత. ఇకపై ఎలాంటి మార్పులు చేసినా వాటి గురించి ప్రజలకు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో పెట్టుబడి పెట్టిన వారికి పూర్తి వివరాలు తెలియజేయాలి. ఒక నగరం అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదు. అది ప్రజల జీవితాలకు, వారి భద్రతకు, వారి కలలకు సంబంధించింది. ఈ RRR ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే ఇప్పుడు తీసుకున్న ఈ డౌన్గ్రేడ్ నిర్ణయం వల్ల కలిగే లోటును మరింత చాకచక్యంగా, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ప్రాజెక్ట్ గురించి ఏమనుకుంటున్నారు? మీ ప్రాంతంలో ఈ రోడ్డు వల్ల ఎలాంటి మార్పు వచ్చింది? కామెంట్లలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.